హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జగన్ ప్రతిపక్ష నాయకుడే కూటమిపై సీరియస్ అయిన సుప్రీంకోర్టు పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై నోటీస్ పై హైకోర్టు స్టేటస్ కో విధించింది. సో రేపటి వరకు ఎటువంటి కూల్చివేతలు జరపవద్దని చెప్పేసి కీలక ఆదేశాలు అయితే కూటమి ప్రభుత్వానికి జారీ చేసిందండి. ఇదివరకే నిబంధనలు ఉల్లంఘించి కట్టారని మంగళగిరి సెంట్రల్ ఆఫీస్ సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. ఏపీలో అధికార విపక్షాల మధ్య పార్టీ ఆఫీసుల తీవ్ర దుమారం అయితే రేగుతోంది. సో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సిఆర్డీఏ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలపై ఫోకస్ పెట్టారు. గత 2 రోజుల క్రితం మంగళగిరిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. అలాగే రాష్ట్రంలోని పలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా కార్యాలయాలకు నోటీసులు కూడా పంపారు. అక్రమంగా నిర్మించిన వాటిపై చర్యలు తీసుకుంటామని వివరణ ఇవ్వాలని కోరింది. సో దీనిపై వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో ప్రకారం పార్టీ కార్యాలయాలను నిర్మించామని తమ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే సిఆర్డీఏ అధికారులు రాష్ట్రంలో మొత్తం 10 వైసీపీ ఆఫీసులకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని చెబుతున్నట్లుగా తమ పిటిషన్లో పేర్కొన్నారు వైసీపీ నాయకులు. అంతేకాకుండా ప్రభుత్వ భూములు నిబంధనల ఉల్లంఘన అంటూ ఒక్కొక్క చోట ఒక్కొక్క కారణం చెబుతూ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడుతుందంటూ రిట్ పిటిషన్ వేశారు. వైఎస్ఆర్సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి వేసిన పిటిషన్ ఈరోజు విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు మధ్యాహ్నం విచారణ తర్వాత స్టేటస్ కో జారీ చేసింది. రేపు ఇదే కేసును విచారిస్తామని ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అంతవరకు వైసీపీ కార్యాలయాలను కూల్చివేయవద్దు ఎక్కడ కూడా అన్నట్టుగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.